SMS 717 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాజీ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలోని పాతబస్తీలోని మైనార్టీలో తల్లికి వందనం పథకం కింద తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పల్లె సింధూర నాయకత్వం పల్లె సింధూర నాయకత్వం పల్లె సింధూర నాయకత్వం మీ కూడా పోయింది పోయింది ఆపద పోయింది. పల్లె రఘునాథ్ రెడ్డి నాయకత్వం పల్లె రఘునాథ్ రెడ్డి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం మళ్ళీ డిలీట్ చేసేసారు. పెద్దలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు తల్లికి వందనం పథకము నా ఇద్దరు బిడ్డలకు వర్తింప చేసింది కావున నా అకౌంట్ 30,000 జమ చేయడం జరిగింది. ముందు ప్రభుత్వంలో నా బిడ్డకు మాత్రమే 13,000 జమ చేయడం జరిగింది. కానీ నారా లోకేష్ గారు పిల్లల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టి ఒక్కొక్కరికి 15,000 నా అకౌంట్లో జమ చేసి నా ఇద్దరు బిడ్డలకు 30,000 నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. కావున వారిద్దరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటి పథకాలు ఎన్నో ప్రజలకు వర్తింప చేసేలాగా ఇలా ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటూ మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు ఆ ముగ్గురు పిల్లలకి తల్లికి వందనము, మళ్ళా మహిళలకు గ్యాస్ ఫ్రీ అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. అప్పుడు ఒకరికి వేస్తానికి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. జై చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడే గెలిచల్లా, మళ్ళీ రఘునాథ్ రెడ్డి సారే రావాలా, మళ్ళీ మేడమే గెలిచల్లని కోరుకుంటున్నాము పదే పదిగా. చంద్రబాబు నాయుడుకు పాదాలకు నా నమస్కారము, లోకేష్ మా అన్నకి నమస్కారము, పవన్ కళ్యాణ్కు నా నమస్కారములు, బాలకృష్ణకు నా నమస్కారములు. మాకు తల్లికి వందనము. నాకు 2 మనవళ్ళు ఉంటే జగన్ ఉన్నప్పుడు ఒకరికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. పిల్లలందరూ దేశంలో సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడే మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మేడం సింధూర్ మేడం కూడా మాకు మంత్రిగా ఉండాలి. మేడం కూడా సింధూర మేడం కూడా అప్పుడు ఒకరికి ఇస్తా అన్నారు. ఇప్పుడు అందరి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పడినాయి.